హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలి కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. అంటే మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు వీడియో అనేది చూసి ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి, బ్యాంగిల్కి పెట్టడానికి ఫ్లవర్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఓహెచ్పి షీట్ ఉంటే మన దగ్గర దాని మీద ఈ ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. నా దగ్గర ఓహెచ్పి షీట్ లేదు కాబట్టి ఇలా నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఈ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని గ్లూ అనేది అప్లై చేసి దానికి క్లిప్ స్టోన్, రెడ్ కలర్ క్లిప్ స్టోన్ పెట్టాను మిడిల్లో. చుట్టూ వచ్చేసి రెడ్ కలర్ క్లిప్ స్టోన్కి చుట్టూ వచ్చేసి ఎల్లో కలర్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాక ఇలా 2 ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా 1 డే ఆరనిచ్చాక అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఫ్లవర్స్ అనేది. అప్పుడే బాగా వస్తాయి ఫ్లవర్స్ అనేది. మనం ఇలా ఫ్లవర్స్ క్లాత్కి పెట్టి తయారు చేసుకునేటప్పుడు B7000 గ్లూ అనేది అప్లై చేసి తయారు చేసుకోండి. నేనైతే గ్లూ అనేది అప్లై చేశాను. B7000 కనుక అప్లై చేస్తే బాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అనేది. నేను చూపించే విధంగా క్లాత్ కనిపించకుండా నీట్గా కట్ చేసుకొని మళ్ళీ క్లాత్ని పెట్టేసి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ ఆ ఫ్లవర్కి అడుగున మళ్ళీ ఇంకోసారి క్లాత్ని అనేది అంటించేసేయండి. అంటించాక మళ్ళీ గ్లూ పెట్టి ఇలా బ్యాంగిల్కి ఫ్లవర్ని స్టిక్ చేసి కొంచెం సేపు ఆరనిచ్చి తర్వాత బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకొని రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ అనమాట. ఎల్లో కలర్, రెడ్ కలర్ తీసుకున్నాను. ఒకటి ఎల్లో, ఒకటి రెడ్, ఒకటి ఎల్లో, ఒకటి రెడ్, ఇలా 1 by 1 బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట. కుందన్స్ని నీట్గా సమానంగా వచ్చేటట్టు వంకర పోకుండా స్టిక్ చేసుకోండి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ గాజులు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.